అండి, నేను మీ వైజాగ్ వ్లాగ్స్ కాంచనానండి. మేమైతే ఇప్పుడు పెదవాళ్ళతేరు, వైజాగ్లో ఉండే పెదవాళ్ళతేరు పోలమాంబ గుడికి వచ్చేసామండి. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ ఎలా ఉంటుంది. అలాగే ఫస్ట్ కొబ్బరికాయలు కొనుక్కోవాలి, తీసుకురాలేదని చెప్పి ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. పక్కనే అమ్ముతున్నారు. కొబ్బరికాయలు తీసుకొని లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి మా పిల్లలు అలా పరిగెడుతున్నారు. అలా లోపలికి వెళ్తే దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. దర్శనం అయినాక చాలా గుళ్ళు ఉంటాయి లోపల. ఆ గుళ్ళన్నీ మా పాప వీడియో తీసింది ఫ్రెండ్స్. ముత్యాలమ్మ తల్లి, పిడుగులమ్మ, అందరూ అమ్మవారి గుళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. మొన్న మంగళవారం పండగ అయ్యింది, అప్పుడు మేము రాలేకపోయాం ఫ్రెండ్స్. అందుకే ఈరోజు ఫ్రైడే రోజు వ్లాగ్ తీశాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రైడే రోజు మేము గుడికి అన్నది వచ్చాం. అందరు అమ్మవార్లు ఫొటోస్ మా పాప ఏమో వీడియో తీసింది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడైతే మేము పసుపు కుంకుమ వేసాం, లోపలేమో దండం పెట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, పనస చెట్టు నిండా కాయలే ఉన్నాయి. అలాగే ముందుకు వెళ్తే వాటరు, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. మనం బయటికి ఎక్కడికైనా గుళ్ళకి వెళ్తే ఫస్ట్ ప్రసాదం ఎక్కడ పెడతారనేది చూస్తాం కదా. మా పిల్లలు చూడండి ఫ్రెండ్స్, పులిహోర ఎలా తింటున్నారో మా బాబు, మా పాప. పులిహోర అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మా రిలేటివ్స్ మరదలు అవుతుంది ఆమె, నేను పిల్లలు తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము. దర్శనం అయిపోయిన తర్వాత దగ్గరలో ఉండే ఓడా పార్క్ అయితే వెళ్ళాము మేము. పార్క్లో మా పిల్లలు వెళ్దాం అనేసి అంటే వచ్చాము. అక్కడ స్కేటింగ్ ఆడుతున్నారు పిల్లలు, చాలా బాగా ఆడుతున్నారు. ఇక్కడ నుంచి అయితే మేము చూస్తున్నాం అలాగా. వీడు చూడండి లోపలికి వెళ్ళాడు కానీ పాపం రాదేమో, అలాగా తిరుగుతున్నాడు భయంగా. మా పాప మా బాబు అయితే చూస్తున్నారు. బోటింగ్ ఎక్కుదామనేసి అన్నారు ఫ్రెండ్స్. అలాగ ఒకసారి వీడియో తీశాను. ఈవినింగ్ టైంలో చాలా కూల్గా అయితే ఉంది వాతావరణం. అలా ముందుకు వెళ్ళాం. అక్కడ ఏంటి మ్యూజిక్ పెట్టారు, సాంగ్స్ అయితే వేశారు. మేము కూడా వెళ్తామని అల్లరి పెట్టారు. ఇంకా 250 అయ్యింది 4 మెంబర్స్కి. వెళ్దామని చెప్పి ఇంకా టికెట్స్ తీసుకొని బోటింగ్ అయితే చేయబోతున్నాం. ఇద్దరు చిన్నపిల్లలు, బాగా చిన్నపిల్లలు అయితే, ఇద్దరు పెద్దవాళ్ళు అయితే 200 అంట. వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కదా. మొత్తానికి నలుగురు కలిపి 250 రూపీస్ అయితే మాకు తీసుకున్నారు. మేమైతే బోట్ ఎక్కేసాం. మా మరదలు అదే ఇంకా మా బాబు ఇద్దరు ఏమో తొక్కుతున్నారు, సైకిల్ తొక్కినట్టు. మేమైతే బోటింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా ఎంజాయ్ చేస్తున్నాము. వాటర్, అందులో చేపలు కూడా చాలా ఉన్నాయి. అలా చేపలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. మా బాబు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఫాస్ట్ తొక్కుతున్నాడు. అలా రౌండప్ చేసి పావుగంట టైం అయితే ఇచ్చారు. 15 మినిట్స్ ఒక్క బోట్కి. బోట్ అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ అనిపించింది. అక్కడ దగ్గరలో ఉండే ఇంక బయటకు వచ్చేసి పార్కులోకి అయితే కూర్చున్నాం. పార్కులో కూర్చున్న తర్వాత అక్కడ ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు అన్నీ. ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.